స్వామివారి కార్యక్రమం ఇక్కడ ఒంగోలులో శ్రీను స్వామివారి ఆధ్వర్యంలో మేము ఎన్నో సంవత్సరాలు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఆ స్వామి యొక్క చిట్టాంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో అక్కడ సప్తాహాల్లో కానీ హనుమాన్ చాలీసాల్లో కానీ పాల్గొని ఆ స్వామి యొక్క నామాన్ని సేవించేట్టుగా మాకు అనుగ్రహించినటువంటి మమ్మల్ని ప్రేరేపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి శ్రీను స్వామి వారికి మా పాదాభివందనము. ఎందుకంటే భగవన్నామం చేయటం చాలా అదృష్టం ఉంటేనే కానీ, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఆ సంస్కారం కలగదు. ఆ సంస్కారం వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేకపోతే మన సంస్కారాలు పనిచేయవు. జ్ఞానం ఉంటేనే కానీ మనం ముందుకు ఆ స్వామి యొక్క సన్నిధికి చేరడానికి కానీ, ఆ స్వామి యొక్క నామాన్ని అంటం కానీ వినటం కానీ జరుగుతుంది. అటువంటి భాగ్యం స్వామివారి సంకల్పంతో జరిపిస్తున్నారు కనుక అట్లానే ఎప్పుడు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళుతూ ఆ స్వామి యొక్క కృప అందరి మీద ప్రసరించి అందరూ ముక్తిని పొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాము. వాసుదేవ. అమ్మగారు బృందావనంలో కూడా మాట్లాడమని చెబితే అది చాలా సంతోషం అమ్మ. చాలా నామం గొప్పది. ఆ మందికే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అది చాలా సంతోషం. ఇది మనం గోపూజ అవుతుంది 8 గంటలకల్లా. ఇది చూస్తున్న అందరికీ ఇప్పుడు పంపించడం జరుగుతుంది మెసేజ్. 8 గంటలకల్లా నామం స్టార్ట్ అవుతుంది. ఒక 2 గంటల సేపు నామం జరుగుతుంది. ఆ తర్వాత పారాయణ గీతా మందిరం భక్తులు వస్తారు. ఆ తర్వాత స్వామికి ఈ లోపల అభిషేకం, అలంకరణ, ఆ తర్వాత 12:30 కల్లా మహాప్రసాదం వితరణ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసి రాధాకృష్ణుని దర్శనం చేసుకొని ఆ భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి నామంలో పాల్గొనవలసింది ప్రార్థిస్తున్నాం. రాధే రాధే. జై జై శ్రీరాధే.